పట్టణాల్లో గ్రామాల్లో పచ్చదనం పెంచే లక్ష్యంతో వన మహోత్సవాన్ని నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 10వ విడత వన మహోత్సవాన్ని చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నర్సరీల్లో ఏపుగా పెరిగిన మొక్కలను పంపిణీకి రెడీ చేస్తున్నారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు సిద్ధమయ్యారు. మొక్కలు నాటే ప్రాంతాలను ఎంపిక చేసి ఆ ప్రాంతాల్లో వన మహోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని తలపెట్టారు. సోమవారం నుంచి మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశాలతో ఇప్పటికే ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ సర్కిల్ల యూబీడీ అధికారులు నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, బస్తీ కాలనీ సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయనున్నారు. వన మహోత్సవం 2025లో భాగంగా ఖైరతాబాద్ జోనల్ పరిధిలో 5 సర్కిళ్లు ఉండగా మొత్తం 2,50,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 5 సర్కిళ్ల పరిధిలో 15 నర్సరీల ద్వారా 4,29,000 మొక్కలు సిద్ధం చేస్తున్నారు. 2 లక్షల మొక్కల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ప్రజలకు ప్రచారం నిర్వహించిన ప్రాంతాల్లో వీటిని నాటనున్నారు. 20,000కు పైగా ఉచితంగా మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచారు. పచ్చదనం పెరిగి సకాలంలో వర్షాలు కురవాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. పలు చోట్ల మొక్కలు కూడా నాటుతున్నారు. అయితే ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పాఠశాలలు, అలాగే ప్రధాన రహదారుల పక్కన పలు రకాల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.